చివరికి వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకొని నాశనం అవుతారు. సార్ విష్ణువర్ధన్ గారు, అయితే ఇక్కడ ఒక మాట సార్, కల్నల్ సోఫియా ఖురేషి మోడీ గారు ఏరి కోరి మరి ఆవిడని ఉండాలి ముందు అనేటువంటిది ఆవిడ ముందు పెట్టారనేటువంటి మాట వినిపిస్తుంది. అయితే నేను దీన్ని ఈ విమెన్ కి సంబంధించినటువంటి అంశాన్ని ఇందాక కాళిదాస్ సార్ చెప్పినటువంటి మాటకి ఒకసారి సింక్రనైజ్ చేస్తాను సార్. ఇక్కడ నవ్వుతున్నారు సార్ ఆల్రెడీ. నేను ఎక్కడ సింక్రనైజ్ చేస్తాను అని అంటే, ఇందాక సార్ మాట్లాడుతూ అన్నారు భారత్తో మ్యాచ్ జరిగితే హిందువుల చేతిలో ఓడిపోయావా అనేటువంటి యాంగిల్లో ఏదైతే ఆ దేశంలో జరుగుద్దో, ఒక ముస్లిం కమాండర్ని ముందు పెట్టి, కల్నల్ని ముందు పెట్టి, అది కూడా ఒక విమెన్ ఆఫీసర్, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో విమెన్ అంటేనే చాలా చీప్గా తీసేస్తారు, పక్కన పెట్టేస్తారు. కాబట్టి ఆడదంటే ఆట బొమ్మ అంతే అంతే. సో అలాంటిది మా దేశంలో చూడండి, మేము ఒక శక్తిగా తయారు చేసాం. ఒక శక్తిని మీ కళ్ళకి ఏదైతే చిన్నగా కనిపిస్తుందో అది మా దేశంలో మేము నెత్తిన పెట్టుకొని పూజించేటువంటి వ్యక్తులరా వీళ్ళంతా అనేటువంటి యాంగిల్లో ఒకటి కనిపిస్తూ ఉంది. రెండోది సార్, నాకు తెలిసి ఆవిడ గురించి, సోఫియా ఖురేషి గారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మీరేమైనా చెప్పగలరా సార్ ఆవిడ గురించి? అంటే నేను ఆర్మీలో 25 years బ్యాక్ రిటైర్ అయినప్పుడు ఏదైతే ఇందాక సార్ చెప్పారో అప్పుడప్పుడే స్టార్ట్ అయినా, ఇప్పుడు వాళ్ళు కర్నల్స్, ఆమె కోర్ ఆఫ్ సిగ్నల్స్ లో ఉంది, ఆమె బ్యాడ్జ్, బెరే బ్యాడ్జ్ ని చూసి చెప్పగలను. బట్ ఇప్పుడు మీరు స్త్రీ శక్తి అనే కాదు, అసలు నేను మళ్ళీ కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి, పాకిస్తాన్ అనేది ఒక ఆర్టిఫిషియల్ కంట్రీని క్రియేట్ చేసి పోయారో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎక్కడ సుభాష్ చంద్రబోస్ రష్యా నుండి వస్తాడో, ఆఫ్టర్ హిస్ బ్రాడ్కాస్ట్ ఫ్రమ్ మాస్కో in 1945 October 21st ఆయన స్పీచ్ ఇచ్చాడు. అండ్ ఆయన ఎట్లా వెళ్ళాడు అవన్నీ కూడా ఒకటొకటి మన వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. అనుజ్ ధర్ లాంటి వాళ్ళు చాలా విషయాలు బయట పెడుతున్నారు. నెహ్రూను వాడుకొని ఎట్లా దేశాన్ని 3 ముక్కలుగా చేసి, అంటే కాశ్మీర్ కూడా ఒక 3వ ముక్క, అటువైపు నుంచి రష్యా నుండి రాకుండా గిల్గిట్ బాల్టిస్తాన్ ను పాకిస్తాన్ కు అప్పజెప్పడం, వెస్ట్ వైపు బలూచిస్తాన్ నుంచి రాకుండా ఆ ఫ్రీడమ్ ఇచ్చిన ఆ దేశాన్ని మళ్ళీ క్యాప్చర్ చేసి పాకిస్తాన్ కు కట్టబెట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత 1971 వార్లో 93,000 మందిని కూడా ఫ్రీగా వదిలిపెట్టి, మన ల్యాండ్, మనం జయించిన ఆ ల్యాండ్ ను కూడా వాళ్ళకు వాపస్ ఇచ్చి, 54 మంది మన పిఓడబ్ల్యూస్ ను పాకిస్తాన్ లోనే వదిలేసి, అసలు దాని గురించి మాట్లాడకుండా ఎన్నో రూల్స్, ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి, దేర్ ఆర్ సమ్ ఎవ్రీ ఇయర్ సంతకాలు పెడుతూ ఉంటాం మేము, సీక్రసీ అఫీషియల్స్ కూడా పెడుతూ ఉంటారు. అఫీషియల్ సీక్రసీ యాక్ట్ కింద నోరు తెరవకుండా చేసి, మన భీష్ముడు ఏం చేశాడంటే, అప్పుడు గాంధార్ని పట్టుకొచ్చినప్పుడు బ్రదర్ శకుని బ్రదర్స్ ను మాడగొట్టాడు. అంటే వాళ్ళు చచ్చేటట్లు చేశాడు. ఒక రోజుకి ఒక మెతుకు మాత్రమే ఆథరైజేషన్ ఇస్తే వాళ్ళందరూ మేము చస్తే చచ్చామని శకుని బతికించారు 100 మెతుకులు వాడికే ఇచ్చి. అట్లా ఇన్ని దశాబ్దాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ను అట్లా మాడగొట్టాయి. ఈ లాస్ట్ 10 ఏళ్లలో కొద్దిగా పుంజుకొని ఆ అస్థి పంజరాల నుంచి ఇప్పుడు మెల్లగా రక్త మాంసాలు పేర్చుకొని మెల్లమెల్లగా తయారవుతోంది. మనకేం తొందర లేదు. 80 ఏండ్లు పడ్డాము, ఇంకొక ఏడాది పోయినా ఏం పర్వాలేదు. పాకిస్తాన్ అనేది ఇట్ ఈస్ సింప్లీ ఏ టూల్ ఆఫ్ వెస్ట్. ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్ నుంచి అది బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్, ఇప్పుడు డివైడెడ్ కింగ్డమ్ కాబోతోంది. రేపు పొద్దున ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇంగ్లాండ్ గా మారబోతోంది కొద్ది ఏండ్లలో. కనిపిస్తున్నాయి సార్ అలాంటి దాఖలాలు చాలా పెద్ద ఎత్తున. వాళ్ళకు సహాయం చేసిన అమెరికా కూడా పెద్ద గ్రేట్ ఏం కాదు. ఈ రోజు మనం ఏదో మనం ఫ్రెండ్ అంటే సరే, ఎస్ వీఆర్ ఆల్సో ఫ్రెండ్స్ అని అనుకుంటున్నాం. మన జాగ్రత్తలో మనం ఉంటాము, చేయవలసిన కార్యం మనం టైంకి చేస్తాం. సార్ కాళిదాస్ గారు, నాకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్. వీఆర్ సీయింగ్ 26 kilometers ఆఫ్ చికెన్ నెక్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి చికెన్ నెక్ ఏదైతే ఉందో ఈ ప్రస్తుతానికి 26 kilometers ఉంది. అంటే అందరూ కోరుతున్నటువంటి మాట ఇది. ఇది చాలా చాలా నీట్గా డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకుంటే తప్ప అర్థం కానటువంటి అంశం ఇది. ఆ 26 kilometers ఉన్నటువంటి చికెన్ నెక్ని 260 kilometers చేయబోతుంది భారత ఆర్మీ అనేటువంటి మాట వినిపిస్తుంది, త్రివిధ దళాలన్నీ కలిసి.
పాసిబిలిటీ ఉందా సార్? ఎందుకంటే 270 కిలోమీటర్ల వరకు చేయాలంటే దాదాపు మనం సియాల్కోట్ వరకు కూడా